ఉన్నాము చెప్పండి. ఉన్నాము అదే మేము వచ్చాడు బస్సీలకి మమ్మల్ని బస్సీలకు వస్తే దగ్గర గిట్ట విలువలేడు. మేము పోతున్నామన్నా పోలీసు వాళ్ళు నూకేస్తున్నారు. అట్లా ఒర్రాము. అక్కడ వెళ్ళాక ఒరితే మాకు దగ్గర తీసుకొని ఏమైందో మీ ప్రాబ్లం ఏంటంటే చెప్పాము. మాకు నైట్ అంతా వాటర్ ఉన్నాయి, మేము నైట్ అంతా ఇక్కడ ఉన్నాం 12:30-1 వరకు అంటే సరేరా ఇప్పుడు ఐఆర్ ఆఫీస్లో పిలిచాను చేపిస్తాను అన్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుంది? అంటే నార్మల్గా వస్తాయి ఒక 10-15 ఇయర్స్ నుంచి. ఈ టూ వర్షాలు పడ్డాయి కదా 2 సార్లు, ఆ వర్షాలకి ఈ హైట్లో వాటర్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చాయి. ఇంకేమన్నారు? చేపిస్తా అన్నాడు, అది హామీ ఇచ్చాడు చేపిస్తా అని. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో వర్షం కురవడంతో భారీ మొత్తంలో అమీర్పేట పరిసర ప్రాంతాల్లో, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ అవడంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఒక్కసారిగా పర్యటనకు వచ్చారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఖచ్చితంగా ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వర్షం పడినా కూడా ఆ నీరంతా కూడా వేరొక ప్రాంతానికి వెళ్ళేటట్టు పూర్తి ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బస్తీ వాసులతో కూడా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు, ఎలాంటి భరోసా ఇచ్చారు బాధితులకు అనేది ప్రస్తుతం మనతో పాటు బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అకస్మాత్తుగా తనిఖీలకు వచ్చారు. ఏం మాట్లాడారు, మీరు ఏ విధంగా ఆయనకు మీ సమస్యలు చెప్పారు? నా పేరు బాజీబాబా అండి, నేను బుద్ధనగర్ ప్రెసిడెంట్ని. ఇది అమీర్పేట డివిజన్లో వస్తుంది. అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఒక సీఎం మా బస్సుకి రావడం అనేది ఫస్ట్ టైం ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన రావడం మాకు ఇది గత 15 ఇయర్స్ నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ వాటర్ రావడం చేయడం అనేది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ కచ్చా నాలా ఏదైతే ఉందో కచ్చా నాలాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం వల్ల మాకు పాతదే బాగుంది కొత్త దానికన్నా. ఇప్పుడు కొత్త చేయడం వల్ల ఈ ప్రెజర్ అనేది మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎస్ఎన్ఆర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్న ప్రెజరు, ప్లస్ ఉమేశ్చంద్ర నుంచి వస్తున్న వాటర్ ప్రెజరు, ప్లస్ ఈ కొత్త పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్న వాటర్ మొత్తం అంతా ఈ మాది లో ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడికి వస్తున్నాయి మొత్తం అంత ప్రెజర్. ఇంకోటి ఏంటంటే పిట్స్ ఏదైతే కొత్త ఇప్పుడు కట్టారో ఆ కొత్త కట్టడం వల్ల చిన్న పిట్స్ కట్టారు. ఆ చిన్న పిట్స్ కట్టి దానికి లోపల నుంచి చీకుల నుంచి పెట్టడం వల్ల చెత్త మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు వెళ్ళట్లేదు లోపలికి. ఆ నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ మొత్తం అంతా బస్సులోకి రావడం, ప్రెజర్ రావడం ఎక్కువైంది. పాతదే బాగుంది మాకు ఈ కచ్చమూరు ఇది. అయితే అదే మేము రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం అంతా హైట్ చేశారు, మా ఏరియాకి మొత్తం లో అయిపోయింది, ఆ హైట్లో నీళ్ళు వెళ్ళట్లేదు. ప్లస్ ఈ పిచ్తో చేశారో ఈ సైడ్లలో జాలి పెట్టి దాంట్లోకి అసలు వాటర్ వెళ్ళట్లేదు. ఆ వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ప్రెజర్ మొత్తం, ఎందుకంటే మామూలుగా పడలేదు వర్షాలు 2-3 రోజుల నుంచి, ఆ వాటర్ మొత్తం ప్రెజర్ బస్సులోకి రావడం, బస్సులలో కొంచెం ఎఫెక్ట్ అవడం, నడుములోతు నీళ్ళు రావడం అందరికీ. ఇంతకుముందు మాకు అంత నీళ్ళు వచ్చేది కాదు, ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ మాకు అంత వాటర్ వచ్చేది కాదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఏం డిజైన్ చేశారో, వాళ్ళకి ఏమి సూచనలు వచ్చినాయో పైనుంచి వాళ్ళు చేయటం వల్ల ఈ బస్సు మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. పైనుంచి వచ్చే వాటర్ ప్రెషరు కచ్చనాలాగా వెళ్ళట్లేదు వాటర్, అది స్ట్రేట్ వచ్చేస్తుంది వాటర్ మొత్తం. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత ఆ వాటర్ మొత్తం అంతా మెల్లిగా వెళ్తుంది. అదే మేము చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు స్పందించి వాళ్ళతో కూడా మన రంగనాథ్ గారితో ప్లస్ ఇంజనీర్తో వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడ స్టాగ్నెట్ కావద్దు వాటరు, దీనికి మన కన్సల్టెంట్స్ ఎవరో ఉన్నారో ఆ కన్సల్టెంట్స్తో మాట్లాడి ఈ రీడిజైన్ చేయండి మొత్తం అంతా. ఎక్కడ వాటర్ ఇదే బస్సు కాదు, ఇంకా మిగిలిన చుట్టుపక్కల ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో తీసుకొని మొత్తం రీడిజైన్ చేయండి. రీడిజైన్ చేసి ఎక్కడ వాటర్ స్టాగ్నెట్ కావద్దు, ప్లస్ పబ్లిక్ కూడా ఇబ్బంది పడవద్దు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి. ప్లస్ ఇది మీకు ఒక 2-3 మంత్స్లో మొత్తం కంప్లీట్ కావాలని కూడా వాళ్ళకి సూచన చేయడం జరిగింది. కంప్లీట్ చేసి వీళ్ళు ఇబ్బంది పడద్దు ఇంకో వర్షం వస్తే. ప్లస్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి మనుషులు. ఇక్కడ మీరు లోతట్టు ప్రాంతం కాబట్టి ఒక 4-5 ఎవరైనా కంపల్సరీ ఇక్కడ ఉండి ఆ వర్షం వచ్చినప్పుడు ఆ పిట్స్లో నుంచి మట్టి మొత్తం తీయటము, ఆ చెత్త మొత్తం ఉంటాం అవన్నీ తీయటము, ప్లస్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఆ రెయిన్ వాటర్ మొత్తం అంతా క్లీన్ చేసి, అది పిట్స్ ఉన్నాయి కదా రెయిన్ వాటర్ పిట్స్, దాంట్లో మొత్తం మట్టి తీసి కొంచెం మీరు అలర్ట్గా ఉన్నట్టుగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మనతో పాటు మరో మహిళ కూడా ఉన్నారు, ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వర్షం పడినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు? ఎలాంటి ఇబ్బంది పడుతున్నామంటే మేము చెప్పలేమండి మాటల్లో. కానీ అంత నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి. ఎక్కడో ఆంధ్రాలో ఒక కృష్ణా గోదావరి మునిగిపోతుంది చూడండి, అంతకంటే ఎక్కువగా ఉంది హైదరాబాద్లో. విన్నారా? హైదరాబాద్లో చేసే వాళ్ళకు చేయొచ్చు, ఇవన్నీ సేఫ్ చేయొచ్చు, కానీ వాళ్ళు చేయటంలే. కానీ దీనికంటే ఆంధ్రానే బెటర్ అనుకుంటున్నాను నేను. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, స్వయంగా మీకు హామీ కూడా ఇచ్చారు కదా, సో ఏమనిపించింది, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించిందంటే అనుకుంటాం చేసేస్తాం చెందేస్తామని అన్నీ అంటారు, వాగ్దానాలు ఇస్తారు,
కానీ మళ్ళీ ఏమో మళ్ళీ ఎండలు మళ్ళీ చలికాలం వచ్చేసిందంటే మర్చిపోతారు. ఈ పబ్లిక్ మర్చిపోతారు, అయినా మర్చిపోతారు. ఏముందిలే వర్షం వచ్చినాక చూద్దాంలే అంటారు. అనేటప్పుడు వీళ్ళు మటుకు పాపం లేబర్ ఏం చేస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. ఇంకా మళ్ళీ వాన వచ్చినప్పుడు మళ్ళీ పరిగెట్టేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది మీకు, నీటి సమస్య? ఎన్ని సంవత్సరాలంటే ఏం చెప్తాము సార్, ఎప్పటి నుంచో ఉంది ఇది. 20 సంవత్సరాల నుంచో ఉంది. ఎప్పుడు కూడా వాగ్దానాలు ఇస్తారు, ఏ మంత్రి అన్న. ఓకే, గతంలో కూడా సేమ్ ఇలానే వర్షం పడితే ఇంత లోతు వరకు వచ్చిందా, లేదంటే అప్పుడు లోతు తక్కువగానే ఉందా? ఎప్పుడు ఇదే పరిస్థితి, ఇదే, ఏ మాత్రం మారదు. మనుషులు మారరు, మంత్రులు మారరు, ఈ నీళ్ళు మారదు, ఈ నదులు మారవు, అంతే. ప్రస్తుతానికి బాధితులు అయితే పూర్తిగా కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉన్నట్లుగా అయితే చెబుతున్నారు. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో గత 2-3 రోజుల క్రితం అమీర్పేటలో కావచ్చు, లేదంటే మైత్రివనం ప్రాంతంలో భారీగా కూరుకుపోయిన నిల్వైపోయిన నీరు, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మొత్తం అటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం ఎంత ప్రభావంతో పడుతుంది, అలాగే వర్షం వల్ల ఏ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ వీడియో వైరల్ కావడంతో ఇదంతా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు హైడ్రా సిబ్బంది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి పూర్తిగా అసలు ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది, ఇక్కడ ఈ నీరు నిల్వ ఉండకుండా నాళాల్లో కలిసే విధంగా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నివేదికను సిద్ధం చేసి ఆ విధంగా ప్రణాళికలు రచించి పనులు ప్రారంభించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. గత 16 సంవత్సరాలు బస్సు అధ్యక్షునిగా చేశానండి. బై బర్త్ ఇక్కడ నివాసిని. అయితే ఇక్కడ ఎస్ఆర్ నగరు మరియు బాబు నగరు ఈఎస్ఐ అది హైట్, ఇదేమో కింద లో అనమాట, డౌన్ ఉంది, చాలా లోగట్టు ప్రాంతం ఇది. గతంలో చెన్నారెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు నేను చేస్తా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి ఆయనవి పైప్ లైన్ వేయడం జరిగింది. తర్వాత మరీశేఖర్ రెడ్డి వచ్చిండు, ఆయనవి మళ్ళీ పైప్ లైన్ మారవడం అయింది, మళ్ళీ సీసీ రోడ్లు వేయడం అయింది. నాళాలు పెంచుకుంటూనే పోతారు, కానీ దానికి పరిష్కారం కాలేదు. దీనికి పరిష్కారం కావాలంటే జిహెచ్ఎంసీ అధికారులకు మన కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి ఒకటి తెలియజేది, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కమాన్ ఎస్ఆర్ నగర్, బాబు నగర్ వచ్చే వాటర్ అక్కడికి ఇక్కడ అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ రాకుండా ఆ వాటర్ని డైవర్ట్ చేసి ప్యారడైస్ హోటల్ అట్లా సీదా సత్యం టాకీస్ మెయిన్ అట్లా కలపాలి. అది ఇప్పుడు 4 ఫీట్లు 5 ఫీట్లు పైప్ లైన్ ఉంది. అట్లా కాకుండా అది 20 ఫీట్ల లోతుల బాబునగర్ నుంచి ఎస్ఎన్ఆర్ కమార్ నుంచి సత్యం టాకీస్ వరకు అట్లా వేసుకుంటూ పోతే ఇక్కడ ఈ నాల ఉండదు, కాదు వాటరు రాదు, ప్లస్ ఎవరికి బాధ ఉండదు. ఇప్పుడు వాటర్ రావడం వల్ల ఏమైపోతుంది, ఇంతవరకు వస్తుంది, దొంగవాన వచ్చేస్తుంది నైట్లో. అందరు పిల్ల జిల్లా తీసుకొని ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు, స్థానికులు ఎవరు లేరు, ఎవరికి చెప్పాలో అర్థమవుతలే. ఎమ్మెల్యే, ఏ కార్పొరేటరు ఎవరికి చెప్పినా కానీ వాళ్ళ వంతు సారం చేస్తున్నారు. ఏంది స్లాబ్లు పడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు అంతే. కానీ వాటర్ మాత్రం సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దానికి సొల్యూషన్ కావాలంటే ఆ కమాన్ దగ్గర 20 ఫీట్ల లోతు చేస్తే ఎస్ఆర్ నగర్, బాబు నగర్ వచ్చే వాటరు ప్యారడైస్ కాడికి సత్యం టాకీస్ రెయిన్ వాటర్లో డైవర్ట్ చేస్తేనే ఈ బస్సుకి న్యాయం జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీ అధికారులకు అందరికీ నమస్తే. రాత్రి పిల్లలు చాలా మంది బాధలు వస్తున్నాయి వర్షాలు వచ్చినప్పుడు. మొత్తం గత 15-20 రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల ఈఎస్ఐ నుంచి అక్కడి నుంచి వాటర్ ఫ్లోటింగ్ అయ్యి ఇక్కడ మొత్తం బస్తీలోకి వచ్చి ఇళ్ళలోకి వచ్చేసి నీటిలో నిద్ర పడుకోకుండా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, ఇళ్ళలో పిల్లలు పడుకొని తినే వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం అంటే రాత్రి 12 గంటలకు మా బీజేపీ కార్పొరేటర్ గారు సర్లా గారు వచ్చి మేడం ఆమె చూసి హైడ్రా కమిషన్కి సీఎం గారికి ఇస్తే వాళ్ళు వచ్చారు. దానికి పరిష్కారం చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు బ్రదర్ రాజు గారు చెప్పారు కదా, అక్కడ లైన్ అనేది ఇక్కడ లేకుండా మన డైవర్షన్ చేంజ్ చేస్తే మనకు ఇబ్బంది ఉండదు. ఈ వాటర్ వచ్చి పిల్లలు రాత్రి పడుకోలేకపోతున్నారు, ప్రతి ఇంట్లోకి వాటర్ పోతున్నాయి. ఇక్కడ ఎవరు బయటికి వెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నాం చాలా. కొంచెం దానికోసం మీరైతే పరిష్కారం దొరకాలి కూడా.